ఇంకోటి టీఎస్ఎస్పీడిఎల్లో ఆంధ్రలో పెత్తనం, ఈ సీఎంఓలనేమో ఈ ఆంధ్రోని పెత్తనము, ఈడనేమో ఇంకొక కొంతమంది పెత్తనం. తెలంగాణ తెచ్చుకున్న దేనికోసం మళ్ళీ వాళ్ళ చేతిలో పెడతాందుకే. చూడండి, ప్రక్షాళన పేరుతో 3 ఆంధ్రోలకు పదవులు, తాత్కాలిక డైరెక్టర్లుగా ఏపీ వ్యక్తుల నియామకం. సీనియారిటీ ఉన్న తెలంగాణలను పక్కకు పెట్టిన సర్కార్ రెగ్యులర్ డైరెక్టర్లుగా తెలంగాణలో పెట్టాలని డిమాండ్. ఇది సీనియారిటీలు ఉన్నా కానీ తెలంగాణలో పక్కన పెట్టి ఆంధ్రోలకు ఇస్తూ ఉన్నాడు. ఇక మొత్తం అంతే కదా, అంతా సమర్పయామి, ఒకదాని తర్వాత ఒకటి మర్చిపోక ముందుకే ఒకటి, గాయాన్ని గెలుకడము, ఇవన్నీ వేస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి. చూస్తూ ఉందాం మనం అంతే. ఇక చూడండి, పెన్షన్లు ఇంకా ఇయ్యలే రోడ్డెక్కిన వృద్ధులు వికలాంగులు. ఇక ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే ప్రజలారా, తెలంగాణ ప్రజలారా చూడండి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి అంటే ఇది. రాష్ట్రంలో ఇంకా ఆసరా పెన్షన్లు అందలేదు. ఆసరా పెన్షన్లు రాక వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల దాటిన పెన్షన్లు అందకపోవడంతో ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామంలో ఆసరా పెన్షన్లు ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు వృద్ధులు వికలాంగులు. రోడ్డుకు అడ్డంగా కంచె వేసి నిరసన తెలిపారు. పెన్షన్లు అందక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాళ్లు మొక్కిన నేతలు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదంటున్నారు. గెలిచే తర్వాత 4,000 ఇస్తామని చెప్పి 2,000 కూడా సరిగ్గా ఇవ్వడం లేదని చెప్తా ఉన్నారంట వాళ్ళు. ఇక దీంతో పాటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం రేగొండలో కూడా పెన్షన్ రాలేదని కొంతమంది న్యూస్ లైన్కి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. సో ఇట్లా ఈ విధంగా పెన్షన్లు రాక ఓవైపు ఈ ఎస్పీడీసీఎల్లో ఆంధ్రలో పెత్తనము, సీఎంఓల ఈయన పెత్తనము, కర్రి శ్రీరామ్ గారి పెత్తనము, ఇట్లా ఓవైపు ఏమో వరుస చావులు, ఇవన్నీ కలిపితేనే ఇందిరమ్మ రాజ్యం అన్నమాట.